నమస్కారం అండి. ఈరోజు మనము క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి తెలుసుకుందాం. సికేడి అంటామండి. ఈ సికేడి అంటే మనకు ఏమవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. కిడ్నీలో ఫిల్టరేషన్ మెకానిజం అనేది మొత్తం నశించిపోతుంది. అంటే కిడ్నీ మలినాలను వడగట్టే క్రమంలో పూర్తిగా నశించిపోవడం వల్ల మలినాలు అనేటి మొత్తం వేస్ట్ మెటీరియల్స్ అన్ని కిడ్నీలోనే ఉండిపోతాయి. దానివల్ల మనకు సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరగడం అనేది కిడ్నీకి దెబ్బతింటం, కిడ్నీ యొక్క పనితనం కోల్పోవడం అనేది చూస్తుంటాం. ఈ సీరం క్రియాటిన్ ఎంత అంటే మనకు 0.5 నుంచి 1.5 వరకు నార్మల్ అండి. ఈ 1.5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మన క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అంటే మన కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది. అలాగే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం, GFR, అది ఎంత ఉండాలంటే 150 వరకు ఉండాలి. 150 కంటే తగ్గింది అంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. మన బాడీలో కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదని. కొంతమందిలో ఎలా తెలుస్తుంది అంటే కిడ్నీ ఫంక్షనింగ్ మూత్రం ద్వారా తెలుస్తుంది. అంటే మూత్రం అనేది మెల్లమెల్లగా రావడం, అలాగే మూత్రంలో కొంచెం మంట రావడము, ఎల్లో కలర్ లో రావడం, అలా మూత్రంలో అర్జెన్సీ ఎక్కువగా ఉండడం, మూత్రం వచ్చిన వెంటనే వెళ్ళిపోవడము, మూత్రం ఆపుకోలేకపోవడము, ఇలాంటి ఎక్కువ సందర్భాలలో కూడా మన కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుందని తెలుస్తుంది. దాంతో పాటు ఏమవుతుంది, కిడ్నీలో మెయిన్ గా ప్రోస్టైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ప్రోస్టైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కిడ్నీ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రోస్టైటిస్ వల్ల యూరినరీ బ్లాడర్ అనేది నారోగా అవుతుంది, సన్నగా అవుతుంది. దానివల్ల కిందకి వచ్చిన మూత్రం అనేది పూర్తిగా బయటకు వెళ్లకుండా కొంచెం మూత్రం పైకి కిడ్నీలోకి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా కిడ్నీలు మొత్తం ఇన్ఫెక్షన్ గురైపోయి కిడ్నీలో వాపు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళన్నీ కూడా ప్రోస్టైటిస్ వల్ల కూడా ఒక కారణంగా చెప్పొచ్చు కిడ్నీలు దెబ్బతినడం. కాబట్టి చాలా మందిలో ఏమవుతుంది, సీరం క్రియాటిన్ లెవెల్స్ మనకు 1.5 కన్నా 2 ఉన్నా 3 ఉన్నా మన హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం క్యూర్ చేయొచ్చండి. ఇప్పుడు సీరం క్రియాటిన్ లెవెల్స్ 4 వరకు ఉన్నా కూడా మన హోమియోపతి మందులు వాడిన వాళ్ళు చాలా మందిలో క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెప్తామండి, ఉప్పు తగ్గించేయమంటాం, పూర్తిగా మీరు ఉప్పు మానేయమంటాం. అలాగే మీరు ఎక్కువగా ఏం తీసుకోవాలి, మెయిన్ గా వీట్ గ్రాస్ జ్యూస్ ఎక్కువ కొంచెం తీసుకోమంటాం. అలాగే పసుపులో అనేది యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయి, పసుపు కొంచెం తీసుకోమంటాం. పసుపు వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పావు చెంచా పసుపు అనేది అలా వేసుకొని మరిగించి తాగండి. దానివల్ల మన క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. అది చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. దానితో పాటు మీకు సీరం క్రియాటిన్ అనేది మేజర్ గా పెరగడం వల్ల కిడ్నీ ఫిల్టరేషన్ మెకానిజం తగ్గిపోయి కిడ్నీలో వాపు గురైనప్పుడు, అవి ఫంక్షనింగ్ దెబ్బతిన్నప్పుడు మీకు మూత్రం సరిగా రాకపోవడము, మూత్రంలో మంట, విపరీతమైన మంట ఉండడం మూత్రంలో, ఇవన్నీ చూస్తుంటామండి. కాబట్టి ఈ క్రియాటిన్ లెవెల్ తగ్గడానికి ఇంకొకటి ముఖ్యమైన పదార్థం కొర్రలు తీసుకోవడం వల్ల కూడా మీకు క్రియాటిన్ తగ్గుతుందండి. చాలా మంది కొర్రలు ఎక్కువ తీసుకోండి. అలాగే మనకు వీటితో పాటు మేజర్ క్రియాటిన్స్ ఉన్న వాళ్ళలో మనకు చల్లటి పదార్థాలు అంటే ఫ్రిడ్జ్ వాటర్ కొంచెం తాగొచ్చండి, కూల్ వాటర్ కొంచెం తాగొచ్చు. దానివల్ల కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. చల్లటి వాటర్, చల్లటి నీళ్ళతో స్నానం చేయడము, వాటి వల్ల కూడా కొంతవరకు క్రియాటిన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సీరం క్రియాటిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది కాబట్టి అనేక రకాలమైన సింప్టమ్స్ ఏర్పడతాయి. కాబట్టి కొంతమంది షుగర్ పేషెంట్లలోనే, డయాబెటిక్ పేషెంట్లలోనే ఈ ప్రాబ్లమ్ చూస్తాం. ఎందుకంటే మనకు షుగర్ అనేది పెరిగిపోయినప్పుడు మన బాడీలో రక్తంలో షుగర్ శాతం పెరిగిపోయినప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ తగ్గుతుంది. దానివల్ల కిడ్నీ మెకానిజం, కిడ్నీ పనితనం అనేది తగ్గిపోయి షుగర్ ఉన్న వాళ్ళలో ఈ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. షుగర్ కంట్రోల్లో లేదంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఏనండి. కాబట్టి అది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ క్రియాటిన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మీరు ఒకవేళ 1.2 వరకు, 2.5, 3 వరకు మీరు ముందుగానే గుర్తించి మన హోమియోపతి ట్రీట్మెంట్ లో కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా తీసుకుంటే మీకు మళ్ళీ రాకుండా పర్మనెంట్ గా మీరు యూజ్ చేయొచ్చండి. అంటే నెక్స్ట్ డయాలిసిస్ స్టేజ్కి వెళ్లకుండా కిడ్నీలో రక్తం మార్పిడి లేకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్కారం.